ఒక మంచి దైవజనుడు, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి ఒక దైవజనుడు ఆయన దగ్గరకు వస్తున్న ఎంతో మందిని ఒక మంచి మార్గాన్ని బోధిస్తున్నాడు. ఒక ఆశ్రమంలో, ఒక దేవుని ఆలయంలో ఉంటూ తన దగ్గరకు వచ్చిన వారికి మంచి మాటలు బోధిస్తూ మారుస్తూ ఉన్నాడు. ఎంత ఏడ్చుకుంటూ ఆయన దగ్గరకు వచ్చినా ఒక మంచి దేవుని మాట చెప్పి ఆ వ్యక్తిని మారుస్తూ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి చాలా చెడిపోయినవాడు, చాలా చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, పనికిరాని ప్రతి పనిని చేస్తూ ఉన్నాడు. అసలు మంచోడు కానే కాదు, చాలా చెడ్డోడు. ఎవరండి? ఆయన పేరేమని పెడదాము? చెడ్డయ్య. ఏమండి? ఏం పేరండి? చెడ్డయ్య. అయితే ఒకరోజు అలా ఆ ఆశ్రమము, ఆ మందిరము పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆయన ఇటు నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళాడు, అటు నుంచి చాలా నవ్వుకుంటూ వచ్చాడు. అయితే చెడ్డయ్య అడిగాడంట, ఏంటి కదా ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళావు కదా, మరలా నువ్వు ఆనందంగా వస్తున్నావు ఏంటంటే, నువ్వు కూడా వెళ్ళు, నీవు కూడా ఆనందంగా ఉంటావు అన్నాడట. అవును, దేవుడి సన్నిధిలోని ఒక వ్యక్తికి నిత్యమైనటువంటి ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా. సరే అని చెప్పి, ఏంటి అని చెప్పి ఆ చెడ్డయ్య దేవుడి మందిరం లోపలికి వెళ్ళాడట. దేవుడి మందిరం లోపలికి వెళ్తే అక్కడ ఒక దైవజనుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, చాలా మంచి మంచి విషయాలు చెప్తా ఉంటే ఈయన ఏడ్చుకుంటూ వెళ్ళి, అయ్యా ఒక వ్యక్తి ఇప్పుడే వచ్చాడు, ఏడ్చుకుంటూ నీ దగ్గరికి వచ్చాడు, తిరిగి వస్తున్నప్పుడు నవ్వుకుంటూ వెళ్ళాడు. ఏంటి అంటే, అయ్యా నీవు కూడా దేవుడిని నమ్ముకో అయ్యా, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు, నీకు కూడా దేవుడు మంచి ఆనందాన్ని ఇస్తాడంటే, అది సాధ్యం కాదండి, నేను దొంగోడిని. ఎవరంట? నేను కూడా ఎలా ఆనందంగా ఉండగలను అంటే ఆ దైవజనుడు అన్నాడట, ఏం లేదండి, నీ జీవితంలో నీకు ఎన్ని అలవాట్లయితే ఉన్నాయో ఆ అలవాట్లలో కనీసం ఒక్క అలవాటును విడిచిపెడితే నువ్వు ఆనందంగా ఉంటావు అన్నాడట. ఏంటమ్మా? ఉన్నటువంటి ఎన్నో అలవాట్లలో ఒక్క ఆ అలవాటును విడిచిపెట్టు, నువ్వు ఆనందంగా ఉంటావు. దొంగతనము, అమ్మో ఇది లేకపోతే బండి గడవదు, దొంగతనం విడిచిపెట్టడం కష్టము. ఇలా ఎన్నో మనసులో ఆడుకుంటూ చివరికి ఒక 10 రకాలుగా ఆలోచనలు వస్తే చివరికి ఆ దైవజనుడి దగ్గర ఒక్క నిర్ణయం తీసుకున్నాడంట, నేను దొంగతనం అయితే మానలేనండి, ఇంకా వేరే ఎన్నో ఉన్నాయి, అవేవి మానలేను, కానీ ఒక్కటి మాత్రం ఆయన అన్నాడంట, ఒక్కటేదైనా వదులుకొని, ఆయన ఒక్కడు వదులుకొని ప్రయత్నిస్తే ఆనందంగా ఉంటావు, నువ్వు దీవించబడతావంటే. అప్పుడు ఆ చెడ్డయ్య అన్నాడట, అయితే నేను ఇక నుండి అబద్ధమాడను. ఏం తీసుకున్నాడని నిర్ణయం? ఇక నుండి నేను అబద్ధమాడను, నా ప్రాణాల మీదకి వచ్చినా కూడా నేను నిజమే చెప్తాను. అర్థమవుతుందండి మీకు? ప్రాణాల మీదకి వచ్చినా నేను నిజమే చెప్తానండి, అబద్ధమాడను. సరే నాయన, మిగతావన్నీ చేస్తావా చేసుకో, కానీ దీనికి మాత్రం నువ్వు కట్టుబడి ఉండి సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు. సరే, తన యాత్రలోనికి వెళ్ళిపోయాడు, తన పనిలోనికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఏం చేశాడంటే ఆ రాజ్యంలోని దొంగతనానికి వెళ్ళాడు. ఎవరు? చెడ్డయ్య. అయితే ఆ రాజ్యములోనే, చాలా జాగ్రత్తగా వినండి, ఆ రాజ్యములోనే ఆ రాజు అసలు ఈ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, రాజ్యం ఎలా ఉందని చెప్పి రాజుగారు కూడా మారు వేషం వేసుకుని ఒక దొంగోడ్ల, ఆయన కూడా దొంగోడుగా మారిపోయి, ఏమండి గేటు దగ్గరికి, రాజుగారి కోట ఉంది కదండి, అక్కడ ఎక్కువ డబ్బు ఉంటుంది. అయితే కోట దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎవరు? రాజుగారు. అదే రోజు ఈ చెడ్డయ్యకి ఒక మంచి ఆలోచన వచ్చింది, చిన్నవి ఎందుకు మహాసముద్రాన్ని మింగేస్తే పోలా అని చెప్పి ఏకంగా ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు దొంగతనానికి? కోట దగ్గరికి వెళ్దాం అనుకుని ఆయన కూడా గేటు దగ్గరికి వచ్చాడు. ఈ రాజుగారు కూడా మారు వేషంలో దొంగగా కనిపిస్తూ ఈయన కూడా ఆ గేటు ముందు నిలబడ్డాడు. ఎవడ్రా నువ్వు అని అడిగాడు రాజుగారు. ఆయన నువ్వెవరు అంటే, నేను దొంగోడును. అబద్ధం ఆడకూడదు కదా, ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి. నేను దొంగోడును, సబాస్, నేను కూడా దొంగోడిని, పద దొంగతనకి ఎక్కడికి వెళ్దామంటావు అన్నాడట. ఇంకెక్కడికి, చిన్నవి ఎందుకో, దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఏకంగా కోటలోకి వెళ్ళిపోదాం అన్నాడు. అబ్బా, చాలా గొప్ప తెలివైన వాడిలాగా ఉన్నావు నువ్వు, సరే పద అని చెప్పి ఇద్దరు పాపము, ఈయన దొంగ రాజుకి తెలుసు కదా, తిన్నగా ఎక్కడైతే వజ్రాలు పెట్టారో అక్కడే తిన్నగా పదరా పలానా దగ్గర ఉండొచ్చు అని చెప్పి ఇద్దరు దొంగోళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి? రాజుగారి ఖజానా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైతే బలమైనటువంటి గొప్ప విలువైనటువంటి వజ్రాలు దాచిపెట్టారో అక్కడికి చేరుకున్నారండి. చేరుకుంటే అక్కడ ఎన్నున్నాయో తెలుసా? 7 వజ్రాలు ఉన్నాయట. ఎన్నున్నాయండి అమ్మా? ఎన్నున్నాయి? 7 వజ్రాలు. 7 వజ్రాల్లో ఈ చెడ్డయ్య ఉన్నాడు కదా, ఇప్పుడు అబద్ధం ఆడకూడదు,
అయితే అన్నాడట, ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి వచ్చాం కదా, మనం గొప్ప భాగ్యము, లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంక తిరిగిలేదు, రేపు నుంచి దొంగతనం వీలైతే మానేవచ్చు, నేను ఒక 3 తీసుకుంటాను, నువ్వు ఒక 3 తీసుకో, ఒకటి వదిలేద్దాం, నీకు నాకు లేకుండా ఎందుకు, మరి దీన్ని కొరుక్కుని తింటామా, వదిలేద్దాం, మంచోడు కదా, అబద్ధం ఆడకూడదు, పెట్టి సరే. రాజు దొంగోడు అన్నాడంట, సరే నాకు 3 ఇచ్చేయి, నీ 3 తీసుకో. సరే, ఆ వజ్రం అలాగ అక్కడే పెట్టేసి వేసేసి వచ్చేసారు బయటికి. ఇంకా మనోడికి తిరిగిలేదు జీవితం. తెల్లవారు చూసేసరికి ఒక ప్రకటన వచ్చింది. ఏంటంటే, రాజుగారి ఇంట్లో దొంగతనం జరిగిందో అని చెప్పి ఆ దేశంలో ఉన్నటువంటి దొంగలందరినీ కూడా రాజు పిలిపిస్తున్నాడు. రాజు పిలిపిస్తూ ఉంటే అందరిని పిలిచారే, నువ్వు దొంగతనం చేసావా, నువ్వు తీసావా ఈ 3 వజ్రాలని, నువ్వు తీసావంటే అందరిని అడుగుతున్నాడండి. అందరిని అడుగుతున్నాడు. ఎవరు కూడా లేదండి, నేనైతే దొంగతనం చేయలేదు, మీ కోటకి ఎలాగని రాగలను, మీరు మాకు రాజు కదా, ఎక్కడంటే చిన్న పెద్ద దొంగతనాలు, కానీ ఇంత పెద్ద దొంగతనాన్ని ఎప్పుడు నేను చేయనని ఇలా అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే చివరికి చెడ్డయ్య వచ్చాడు. దేవుడి దగ్గర ఏం తీర్మానం తీసుకున్నాడు? అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి. రాజుగారు అడుగుతున్నారు. మనోడికి తెలిసిపోయింది, రాజు రాత్రి చూసుకున్నాడు, పరిచయం ఏర్పడింది. సరే, ఈడేం చెప్తాడు చూద్దామని, నువ్వేమైనా తీసావా వజ్రాలు అన్నాడట. అందరూ సభా ప్రాంగణం ముందు, ఎస్ సార్ నేనే తీసాను, క్లియర్గా చెప్తున్నాడట. నేను రాత్రి దొంగతనం చేద్దామని గేటు దగ్గరకు వచ్చానండి, అక్కడ కూడా నాతో పాటు ఇంకో దొంగ వచ్చాడండి, ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళామండి, 7 వజ్రాలు చూసామండి, నేను 3 తీసుకున్నానండి, ఆ వ్యక్తికి ఇంకో 3 ఇచ్చేసామండి, అక్కడ ఒక వజ్రం అక్కడే వదిలేసామనండి. నేనే తీసాను సార్, నిజమే చెప్తాను, నేను ఎప్పుడు జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాను, అబద్ధం అయితే నేను ఆడను. అప్పుడు రాజుగారు అన్నాడు, మంత్రిని పిలిచి, ఒరే వీడు చెప్పింది నిజమో కాదో ఒకసారి వెళ్ళి ఆ ఒక్క వజ్రం ఉందో లేదో చూడరా అన్నాడట. మంత్రి దగ్గరికి వెళ్ళేసరికి వజ్రం దాగా మెరిసిపోతా ఉంది. ఏంటండి ఆయన అనుకున్నాడు మంత్రి, ఆ రాజుగారికి ఏం తెలుసులే, మనం అబద్ధం ఆడద్దాం, ఈ వజ్రం తీసేసి ఎక్కడో పాపము. అప్పుడప్పుడు 10th క్లాస్లో 7th క్లాస్లో ఎగ్జామ్స్ అయినప్పుడు స్లిప్పులు పెట్టేవారు. ఆ స్లిప్పులు, ఆ ఇన్విజిలేటరు ఎంత తెలివైనోడైనా వీళ్ళు స్లిప్పులు ఎక్కడ పెడతారు ఎవడికి కనుగోలేడు. ఏమండి, ఈ ప్యాంట్లు కట్ చేసి లోపల అలా పెట్టి, లేదా ఇంక వెరైటీ అది, ఇంకా అది ఆ లైఫే వేరు, వాళ్ళకి మనం ఎప్పుడు చేయలేదు అనుకోండి. కొంతమంది ఉన్నారు. సో మొత్తానికి ఎక్కడో దాచేసాడు వజ్రాన్ని దాచేసి రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు అండి, అక్కడ అసలు వజ్రమే, చెడ్డై మీద ఉన్న దెయ్యం ఎవరి మీదకి వచ్చింది? మంత్రి మీదకు. మంత్రి మంచి స్థాయిలో ఉన్నాడు, గొప్పోడుగా ఉన్నాడు. అయితే అక్కడే వజ్రమే లేదండి, ఈడు అబద్ధం చెప్తున్నాడండి అంటే అప్పుడు రాజుగారికి అర్థమైంది. ఇదేంటి, ఎందుకు రాజుగారికి అర్థమైందంటే, రాజుగారు కూడా రాత్రి దొంగతనానికి వెళ్ళాడు, తన ఇంట్లోనికి దొంగతనం చేశాడు. ఈ చెడ్డయ్య చెప్తున్నవన్నీ కూడా రాజు గమనిస్తున్నాడు. ఈడు చెప్పింది కరెక్టే, 3 ఈడి దగ్గర ఉన్నాయి, ఎదుగున్నావి 3 ఇంకెవరి దగ్గర ఉన్నాయి, ఒకటి మాత్రం అక్కడ ఉండిపోయిందంటే మంత్రి అన్నాడు, ఒక్కటి కూడా లేదండి, అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది అనేసరికి అప్పుడు రాజు పిలిచి, ఒరే ఈడు చెప్పింది కరెక్టే, ఒకసారి ఆ మంత్రి గారు జోబులు తడవండ్రా అన్నాడట. మంత్రి గారు జోబి తడిపేసరికి ఒక వజ్రము దగదగ మెరుచుకుంటూ బయటకు వచ్చింది. ఒరే రాత్రి నేను ఈ దొంగోడు ఇద్దరం కూడా దొంగతనం చేయడానికి వెళ్ళాను, మారువేషంలో దొంగగా వెళ్ళిన రాజు నేనే. ఈ దొంగోడు చెప్పినటువంటి మాట అక్షరాల అబద్ధము. మనోడు దొంగతనం చేసిన అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పాడు. సో కనుక ఈ ఒక్క దానిని అక్కడ దాచిపెట్టడం అనేది నిజమే, దీన్ని నువ్వు తీసేసి అక్కడ వజ్రం కూడా లేదని చెప్పి నాతో అబద్ధం ఆడేవు కనుక ఈ రోజు నుండి ఇంకా నీ పోస్ట్ను నేను తీసేస్తున్నాను. నమ్మకంగా ఉన్నటువంటి ఈ దొంగ వ్యక్తికి నేను ఈ రోజు నుండి ఇలాంటి వ్యక్తినే నా దేశంలో ఒక మంచి మంత్రిగా నేను ఎన్నుకోవాలని ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాను. యథార్థంగా అసలు అబద్ధమాడని నిజాయితీగా ఉన్నటువంటి నమ్మకం ఒక వ్యక్తి నాకు కావాలని చెప్పి నేను కోరుకున్నాను అని చెప్పి ఆ దొంగడికి అర్థం కావట్లా. ఆయన కేర్ ఆఫ్ ఎవరండి? దొంగ. తన జీవితమే దొంగతనం చేయడం. ఇప్పుడు ఆ దొంగోడు యథార్థంగా ఉన్న కారణాన్ని బట్టి, న్యాయంగా ఉన్న కారణాన్ని బట్టి, నమ్మకంగా ఉన్న కారణాన్ని బట్టి తనకున్న ఒక్క చిన్న చెడ్డ అలవాటు వదులుకునేసరికి దేవుడు ఎంతలా ఆశీర్వదించేశాడు. ఆమేన్, హల్లెలూయా.
అప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి మంత్రి అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయాడు. శిక్ష విధింపబడింది ఆయనకి, కానీ అస్సలు ఊహించలేదు. అప్పుడు అనుకున్నాడంట, ప్రభువా, ఒక్క అలవాటే నేను వదులుకుంటే నన్ను ఇంతలా మీరు దీవించారు. నా అలవాటు కాదు ప్రభువా, నా బ్రతుకునే మార్చుకుంటున్నాను అని చెప్పి తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి సొంత రక్షకునిగా ఇంకా పూర్తిగా తన బ్రతుకునే మార్చేసుకున్నాడు. ఇప్పుడు రాజు తర్వాత రాజు అంతటి స్థాయిలో కూర్చున్నాడు. ఎవరండి? చెడ్డయ్య. ఇప్పుడు ఆయనకి పేరు మార్చేశారు, మంచయ్య. దేవునికి స్తోత్ర. దగ్గరగా చెప్పలు కూడా ప్రభుని మహింపరుద్దామా? ఆయన పేరు ఏంటమ్మా? మంచయ్య. నిజమే, మనందరిలో కూడా బలహీనతలు ఉండడం సహజం ప్రియులారా. ఒకవేళ ఇంకా ఆ బలహీనతల్లో ఇంకా అలాంటి అబద్ధమాడుతూ న్యాయంగా ప్రవర్తించకుండా నీ మనసుకు నచ్చింది ఒకవేళ నువ్వు చేస్తే, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, దానిని ఈరోజు నువ్వు ఒప్పుకుంటే మరణాన్ని దేవుడు తప్పిస్తాడు. పద్దన రామును నువ్వు వదిలి కానానులు నువ్వు అడుగు పెట్టాలి అంటే, ఈ భూ సంబంధమైన ఐగుప్తును వదిలి పరమ కానానులు నువ్వు అడుగు పెట్టాలంటే ఒకటిని వదులుకోవాలి. కొందరికి అబద్ధం ఆడడం అనేది ఒక అలవాటు. వారు ఎవరో తెలుసా? వారు పరిశుద్ధ దొంగలు. వారు చెప్పేది పరిశుద్ధమైనటువంటి అబద్ధాలు. దేవుడు అంటూ ఉన్నాడు, వద్దు, నీ ప్రాణం పోయినా నువ్వేం చేయకూడదు? అబద్ధము ఆడకూడదు. నువ్వు సత్యం కొరకే నిలబడ. కొంతమంది వారికి అబద్ధము అంటే ఎలా అంటే మంచి నీళ్ళతో సమానం అండి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా 2 నిమిషాల్లో. అందుకే పెద్దలు అన్నారు, రే అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలిరా అంటారు. కొందరికి పాపం అబద్ధం ఆడడం కూడా చేత కాదు. వారు ఏం చెప్తారో వారికే అర్థం కాదు. చివరికి ఏమైపోతారు? దొరికిపోతారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. ఒక వ్యక్తి ఒక్క బలహీనత ఒప్పుకుంటేనే మంత్రి అయిపోయాడు కదా. మరి ఈరోజు మనం ఈ భూమి మీద ఉండేది, ఇదిగో అక్కడ నుంచి మన అందరూ కూడా ఉండేది, ఈ భూమి మీద ఉండేది ఎందుకో తెలుసా? మన ముందు ఒక టార్గెట్ ఉంది. అదేంటంటే, యాకోబు యొక్క కన్నులు కానాను మీద పడినట్లుగా మన కన్నులు పరమ కానాను మీద పడాలి. ఆమేన్. ఆ కానానుకు వెళ్ళాలంటే ముందు ఎన్నో కష్టాలు గుండా యాకోబు నడవాలి. తన అన్న అయినటువంటి యాసావును ఎదుర్కోవాలి. మరణం యాకోబును వెంబడిస్తూ ఉన్న దేవుని మహాకృప ఎంత గొప్పగా యాకోబు జీవితంలో దొరికిందంటే, ఆ కానానులో ఏ ప్రదేశాన్నైతే వదిలి వెళ్ళిపోయాడో, తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టి తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏ దేశంనైతే వదిలి వెళ్ళిపోయాడో, మరలా దేవుడు తన పితరులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలో యాకోబు అడుగు పెట్టాడు. అమ్మా, కారణం యాకోబులో ఉన్న తన బ్రతుకేమైపోయిందో తెలుసా? యాకోబుగా బయటికి వెళ్ళాడు, ఇశ్రాయేలుగా అడుగు పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో మార్పు ఉందా? తండ్రి ఇంటిని వదిలిపెట్టినప్పుడు యాకోబే పరమ తండ్రిని మధ్యలో కలుసుకున్నాడు. తన భౌతిక సంబంధమైన తండ్రి ఇస్సాకు ఇంట్లో అడుగు పెట్టడానికంటే ముందు పరలోక తండ్రిని కలుసుకున్నాడు. తండ్రి ఇంటిని వదిలిపెట్టినప్పుడు యాకోబుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఇంటిలో అడుగు పెడుతున్నాడు, యాకోబుగా కాదు. ఎలా? ఇశ్రాయేలుగా అడుగు పెట్టాడు. తన ఎంత మనస్సు మారిపోయిందంటే, సంతోషం ఉప్పొంగిపోతా ఉంది. తండ్రి దగ్గరికి మరొక అద్భుతమైన మాట చెప్తుంటా. ఇంటి నుంచి వెళ్ళినప్పుడు దుఃఖంతో వెళ్ళాడు. ఇంటి నుంచి వెళ్ళినప్పుడు బాధతో వెళ్ళాడు. ఇంటి నుంచి వెళ్ళినప్పుడు అయ్యో నా అన్నను నేను మోసగించాననే బాధలో వెళ్ళాడు. నా తండ్రిని మోసగించాననే బాధలో కుమిలి 21 సంవత్సరాలు ఏడుస్తున్నాడు. తన పనిని తాను చేసుకున్న ఒక వ్యక్తిని నేను మోసగించాను, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నేను మాట్లాడాను, అనకూడని మాటలు నేను ఆడాను అని 21 సంవత్సరాలు ఏడ్చుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చాడు. అయితే తండ్రిని కలుసుకున్న తర్వాత, పరలోక తండ్రిని కలుసుకున్న తర్వాత వెళ్ళింది యాకోబు, ఇంటి నుంచి బయటకు వచ్చింది యాకోబు. మరలా ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? మార్గ మధ్యలో, నాన్న నువ్వు యాకోబుగా నీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చావు, మరలా నువ్వు యాకోబుగా వెళ్ళటానికి వీల్లేదు. లోకంలో తల్లి గర్భంలో పుట్టినటువంటి మనం అందరం కూడా పాపులమే ప్రియులారా. తల్లి గర్భములో నుండి మనం దేవుని దగ్గర నుండి వచ్చాము. తల్లి గర్భములో నుండి భూగర్భంలో అడుగు పెట్టాము.
మరలా నీ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అయితే ఎప్పుడు వెళ్తావో తెలుసా? తల్లి గర్భములుండి భూగర్భములు అడుగుపెట్టిన నీవు నీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు యాకోబుగా ఉన్న పాటున ఎలా అయితే వచ్చావో అలాగే నువ్వు వెళ్ళలేవు. మార్గ మధ్యలో దేర్ మస్ట్ బి సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ టు టేక్ ప్లేస్. మరలా నీ తండ్రి ఇంట్లో, పరలోకపు తండ్రి ఇంటి నుంచి వచ్చావు. మరలా ఒక మనుష్యుడిగా నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావు. మరలా నువ్వు పరలోకానికి నువ్వు అడుగు పెట్టాలి అంటే నీ బ్రతుకులో ఒక మార్పు దేవుడు చూడాలి. యాకోబుగా ఉన్న నీవు ఇశ్రాయేలుగా మారాలి.